కురుసురా మ్యూజియం నిర్వహణ కూడా ఒక సవాలే. సముద్ర తీరంలో ఉప్పుగాలికి ఇనుము త్వరగా తుప్పు పడుతుంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా యాంటీ కొరోసివ్ పెయింటింగ్ చేస్తూ అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. హుదూద్ లాంటి భయంకర తుఫాన్లు వచ్చినా కూడా ఈ సబ్మెరైన్ చెక్కు చెదరకుండా నిలబడటం దాని నిర్మాణ దృఢత్వానికి నిదర్శనం. నేవీ అధికారులు, పర్యాటక శాఖ సమన్వయంతో ఈ మ్యూజియం అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఇక్కడ పనిచేసే గైడ్లు చాలా మంది రిటైర్డ్ నేవీ అధికారులే కావటం వల్ల వారు చెప్పే ప్రతి మాటలో ఒక నిజాయితీ, ఒక అనుభవం కనిపిస్తాయి. కురుసురా సబ్మెరైన్ లోపల ఉన్న ఇంజిన్ రూమ్ చూస్తే ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. భారీ డీజిల్ ఇంజిన్లు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్లు అన్నీ ఒకదానికొకటి అనుసంధానంపై ఆ ఇరుకైన ప్రదేశంలో అమర్చబడ్డాయి. సముద్రంపై ఉన్నప్పుడు డీజిల్ ఇంజిన్లతో నడుస్తూ బ్యాటరీలు ఛార్జ్ చేసుకుని నీటి అడుగున వెళ్లగానే నిశ్శబ్దంగా ఎలక్ట్రిక్ మోటార్స్పై పయనించడం దీని ప్రత్యేకత. ఆ ఇంజిన్ల హోరులో, ఆ వేడిలో నావికులు డ్యూటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ యంత్రాల మధ్య నడుస్తుంటే ఆ నాటి నావికుల చెమట వాసన ఇంకా అక్కడే ఉందా అనిపిస్తుంది. ఈ మ్యూజియం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, భారత నావికాదళ చరిత్రకు ఒక సజీవ గ్రంథాలయం. 1971 యుద్ధంలో పాల్గొన్న ఎంతో మంది వీరులు ఈ సబ్మెరైన్ సందర్శించి తమ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. వారు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తాము పనిచేసిన ప్రదేశాలు చూపిస్తూ గర్వంగా ఫీలవుతారు. ఆ వీరుల కళ్లల్లో కనిపించే ఆనందం, ఆ తృప్తి ఈ మ్యూజియం ఏర్పాటు వెనుక ఉన్న అసలైన ఉద్దేశం నెరవేరుస్తున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అనామక వీరులకు కురుసురా ఒక ఘనమైన నివాళి. భవిష్యత్ తరాలకు మన దేశ రక్షణ వ్యవస్థ గొప్పతనం తెలిపేందుకు ఇలాంటి మ్యూజియంలు ఎంతో అవసరం. పుస్తకాల్లో చదివితే వచ్చే జ్ఞానం కంటే కళ్ళారా చూస్తే కలిగే అనుభూతి 100 రెట్లు ప్రభావవంతంగా ఉంటుంది. కురుసురాను చూసిన ఎంతో మంది యువకులు నావికాదళంలో చేరాలని స్ఫూర్తి పొందుతున్నారు. ఒక ఇనప నౌక లక్షలాది మంది గుండెల్లో దేశభక్తి జ్వాలలు రగిలిస్తోంది. వైజాగ్ వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో కురుసురా మొదటి స్థానంలో ఉండటానికి కారణం ఇదే. ముప్పై 31 ఏళ్ల పాటు సముద్ర గర్భంలో అలుపెరగని పోరాటం చేసిన ఐఎన్ఎస్ కురుసురా ఇప్పుడు విశాఖ తీరంలో ప్రశాంతంగా విశ్రమిస్తోంది. శత్రువుల పాలిట సింహస్వప్నంగా మారిన ఆ ఇనప రాక్షసి ఇప్పుడు పర్యాటకులకు ఒక అద్భుత నేస్తంగా మారింది. సముద్రపు అలల సవ్వడి వింటూ ఇసుక తిన్నెలపై నిలబడ్డ కురుసురా భారత నావికాదళ కీర్తి పతాకగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ చీకటి గదుల్లో దేశం కోసం తమ యవ్వనం ధారపోసిన ప్రతి నావికుడికి ప్రతి భారతీయుడు శిరస్సు వంచి నమస్కరించాలి. కురుసురా వీరగాథ ఎప్పటికీ అజరామరం. సముద్ర గర్భంలో దేశ రక్షణ కోసం ఎన్నో మిషన్లు నిర్వహించిన ఈ ఐఎన్ఎస్ కురుసురా ఇప్పుడు విశాఖ తీరంలో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు శత్రువుల కదలికలను పసిగట్టిన ఈ జలాంతర్గామి నేడు యువతకు నేవీ గురించి, దేశ రక్షణ కోసం అవగాహన కల్పిస్తోంది. విశాఖకు వచ్చే పర్యాటకులకు సైతం ఒక టూరిస్ట్ స్పాట్గానే కాకుండా భారత నౌకాదళం సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచిన ఈ ప్రత్యేక ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్ మ్యూజియం గుర్తుగా నిలిచిపోయింది. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. చూశారు కదా, సముద్ర గర్భంలో దాగిన కురుసర వీరగాథను. శత్రువుల గుండెల్లో నిద్రపోయిన ఈ జలాంతర్గామి ఇప్పుడు విశాఖ తీరంలో మన నావికుల త్యాగాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఊపిరి సలపని ఆ ఇరుకైన గదుల్లో దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆ వీరుల సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణం. వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసి ఆ వీరులకు ఒక సెల్యూట్ చేయండి. ఇది వాళ్ళ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.